జన్మనిచ్చిన వాళ్లే కాదన్నాక ఇంకెక్కడికి వెళతాను? మృత్యు ఒడిలోకి. హంస, మరో మార్గం లేదమ్మమ్మగారు. మామూలంగా నువ్వు చనిపోతే అది మాకు మనశ్శాంతినిస్తుందా? నీ ప్రాణాలు బలి తీసుకుని మేము సుఖంగా ఉండగలమా? సాయం చేసిన మనిషికి చావుని ఎలా దగ్గర కానిస్తాం? నేడునిచ్చే గొప్ప మనసు మీకున్నా నింద మోస్తూ బతికే ధైర్యం నాకు లేదమ్మమ్మగారు. మా వల్ల నువ్వు ఇలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎవ్వరికీ ఏం కానిదానిలా నేనుండలేను. నిన్ను అనాథగా వదిలేయలేను. మీరు అపనిందల పాలవడం నాకిష్టం లేదమ్మమ్మగారు. తప్పు హంస. నీ వల్ల మాకేం చెడ్డ పేరు రాలేదు. ఆ నింద చెరిపి అగ్ని పునీతలా నిన్ను నీ వాళ్ళకప్పచెప్తాను. వాళ్ళ సంగతి మీకు తెలియదమ్మమ్మగారు. వాళ్ళు మాటంటే మాటే. నా మొహం చూడరు, నన్ను చేరదీయరు, కూతురుగా నన్ను ఈ జన్మకు అంగీకరించరు. హంసనందిని, నీ మంచితనం నాకు తెలుసు. వాళ్ళ అపార్థం చేసుకున్నారు. తిరిగి ఆలోచించి నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. అమ్మమ్మగా చెప్తున్నాను, నా మాట వినమ్మా. నీకు అన్యాయం జరగనివ్వను. మా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. మా వల్ల కోల్పోయిన బంధాన్ని నేను నీకు అందిస్తాను. ఆ ఆదరింపు, ఓదార్పు అన్నీ అందేలా చేస్తాను. నా మాట విను. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. నీకివ్వాల్సిన స్థానం నీకు నేనిస్తాను. తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. అమ్మమ్మగారు, ఊరుకో. నేనున్నాను కదా. బాధపడకు, బాధపడకు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీరొక సాయం చేసి పెట్టాలి. చెప్పండి. నా పేరునున్న యావదాస్తి సాకేత్ వర్మ గారి పేరున ట్రాన్స్ఫర్ చేసి రిజిస్టర్ చేయాలి. అలాగేనమ్మా. డీటెయిల్స్ చెప్పండి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇవిగోండి పేపర్స్. స్వర్ణ గారు, మీరు ఇక్కడ సైన్ చేయండి. అమ్మా, మీరు సాక్షి సంతకం పెట్టండి అమ్మా. ఇదిగోండి సార్. డాక్యుమెంట్స్ని నోటరీ చేశాను. నోటరీయా? అవునమ్మా, రిజిస్ట్రేషన్తో సమానం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాను. కాసేపు వెయిట్ చేయండి. అలాగే అండి. స్వర్ణలత ప్రవర్తన విషయంగా మీరు సాక్ష్యాధారాలు తెస్తానన్నారు. తెచ్చారా? తీసుకొచ్చాను సార్. ఇవిగోండి. స్వర్ణ తన పేరు మీదున్న ఆస్తులన్నీ సాకేత్కి అమ్మమ్మ గారికి ట్రాన్స్ఫర్ చేసిన డాక్యుమెంట్స్ అవి. తనకంటూ ఏవి ఉంచుకోలేదు. ఆ డాక్యుమెంట్స్ చాలు. అది స్వార్థం వీడింది, మనసు మార్చుకుంది, పూర్తిగా మారిపోయింది అని చెప్పడానికి. కలిసి బ్రతకాలని ఆశపడుతుంది అని చెప్పడానికి అవే సాక్ష్యాలు జడ్జి గారు. సాకేత్ని తను ప్రేమిస్తుంది, అభిమానిస్తుంది. కలిసి జీవితకాలం బ్రతకాలి అనుకుంటుంది. ఏమంటారు సాకేత్ వర్మ గారు? ఆస్తులు తిరిగి రాసినంత మాత్రాన అభిమానం పొంగిరాదు, ప్రేమ పుట్టుకురాదు.
ఇవన్నీ తన మాట నెగ్గించుకోవాలని చేసే ప్రయత్నాలు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తనతో కలిసి బతకలేను. నా నిర్ణయాన్ని ఆ కాగితాలు మార్చలేవు. బావా నన్ను నమ్ము బావా. నమ్మను నమ్మను నమ్మను. నువ్వు చేసిన అవమానాలు మర్చిపోలేను. పడ్డ బాధ తలంపులు తొలగిపోవు. జడ్జి గారు, తను నాకొద్దు. నాకు డైవోర్స్ కావాలి. దయచేసి నాకు డైవోర్స్ ఇప్పించండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. విడాకులు కోరుకోగానే సరిపోదు, ఇవ్వటం అంత తేలిక కాదు. మీకు విడాకులు ఇవ్వాలంటే ముందు మీ కొడుకు విషయం చర్చించాలి. తను తల్లికే చెందుతాడు. మీరు మీ అబ్బాయిని తల్లిగా తనకే అప్పగించాలి. నో, నేను వాడిని ఇవ్వను. సమస్య లేదు, నేను వాడిని ఇవ్వను. తల్లికే చెందుతాడు, ఇవ్వను అనటం కుదరదు. కట్టుకున్నవాడు కన్న కొడుకు అన్న ప్రేమ ఆపేక్షలు ఆవిడికి లేవు. బాధ్యత లేకుండా తిరిగే మనిషి. వాడిని ఆవిడ చేతిలో పెట్టి వాడి భవిష్యత్తుని నేను నాశనం చేయదలుచుకోలేదు. వాడికి తల్లి లేని లోటు రానివ్వకుండా నేనే పెంచుకుంటాను. సాకేత్, తల్లి లేని లోటు ఎవ్వరూ తీర్చలేరురా. ఎంతైనా మీరు తల్లి కాలేరుగా. తల్లి కోసం వాడు పరితపిస్తే మరో తల్లినైనా తీసుకొస్తాను, కానీ ఈవిడికి ఆ స్థానం ఇవ్వను. అసలు ఉద్దేశం అది జడ్జి గారు. మరో తల్లిని తెస్తాడట. అంటే మరొకరిని పెళ్లి చేసుకుంటాడనేగా అర్థం. అది మనసులో పెట్టుకునే నన్ను వద్దంటున్నాడు. హంస అనే అమ్మాయి మీద మనసు పడుతున్నాడు. నా స్థానం తనకి కట్టబెట్టాలని చూస్తున్నాడు. నా బిడ్డని ఎవరి చేతికి ఇవ్వను. వాణ్ణి చక్కగా తీర్చిదిద్దుతాను, గొప్పగా పెంచుతాను. అది బావతో కలిసి బతుకుతూనే. నేను అంగీకరించను. నా పిల్లాన్ని నువ్వెందుకు ఎత్తుకొచ్చావే? నా మొగుడిని లాక్కోవాలని చూస్తున్నావు. ఇప్పుడు పిల్లాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? సార్, ఈవిడే సార్ హంస అంటే. స్వర్ణ, ఈయన మనసు పడే పంచవన్నెల రామచిలక. వగలమారి నెరజాన పరాయి వాళ్ళ భర్తను ఆశపడి కులుకులాడి మాయలేడి. స్వర్ణ, ఆవేశపడికి స్వర్ణ, ఊరుకో. సిగ్గు లేకుండా ఎంత బాగా వాడిని ఎత్తుకొచ్చిందో చూడు. సీత, ఈ అమ్మవారికి ఉడుపు కడితే ఏ అవంతరం లేకుండా కళ్యాణం జరిగిపోతుంది. మూడు ముళ్ళు చక్కగా వేయించే బాధ్యత నాది. అదే ముడుపు ముళ్ళు మూడు చక్కగా నేను కొమ్ముకి వేయిస్తాను అంటున్నాను.